దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధమైన తండ్రి, అల్పుడని సందులు నిలుచుకుని నిమిషములు మాట్లాడుచుండగా ప్రజలకు కావలసిన మాటలు మీరు మాట్లాడి బలపరచండి. యేసు నామంలో ప్రార్థించి బ్రతిమలాడుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి రక్షణ మార్గంలో దేవుని మాటలు వింటున్న పిల్లలందరూ కూడా నేను ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారు కదా? ఏం బాగోలేండి, పిల్ల ఎదుగుంది, కొడుకు చదువు ఉన్నాడు, అడుగు ఉద్యోగం లేదు, పిల్లకి పెళ్ళి లేదని విచారంగా ఉంటారు కదా. ప్రభు ఏమన్నా తెలుసా? మీ భారము నా మీద పెట్టండి, ప్రయాసపడి భారం మోస్తున్నా సమస్త జనులారనే ఎత్తగలండి అన్నాడు ఆయన. వెళ్తున్నారా? వెళ్ళలేదు. మన దేవుడు కాదు వెళ్ళాం అని అనుకుంటున్నావు, కానీ అందరినీ పిలిచాడు ఆయన. ఆయనలో పక్షపాతం లేదండి, ఆయనలో పక్షపాతం. అందరినీ పిలిచాడు. ప్రయాసపడి భారంతో బాధపడుతున్న ప్రజలారా మీరందరూ నా యొద్దకు రండి అన్నాడు ఆయన. అలాంటి దేవుడు ఉన్నాడా? దేవుడు చాలామంది ఉన్నారు, దేవుడు మాత్రం చాలామంది ఉన్నారండి. యేసులాగా మాట్లాడే దేవుడు ఉన్నాడా? మనం అందరం ఆయన పిల్లలమే. తండ్రి పిల్లల్ని ఎలా పిలుస్తాడో అలాగే పిలిచాడు యేసయ్య. ఏమని పిలిచాడు తెలుసా? నా కుమారుడా, నా మాటలు జాగ్రత్తగా విను బాబు అన్నాడు. అమ్మా, సరే, ఆ రెండు పిలుపులు తండ్రి పిలుస్తాడు. అమ్మా అమ్మా ఏడవకు నా కుమారుడా. చూసారా, మనం అందరం ఆయన పిల్లలమే. అయితే యేసు లాంటి మనస్తత్వం లేదు. దేవుళ్ళు ఉన్నారు. యేసు లాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? యేసు లాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? నేనే జీవ మార్గమని ఎవరైనా అన్నారా? నేనే జీవ మార్గమని ఎవరైనా అన్నారా? యేసు లాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? యేసు లాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? యేసు లాంటి వాళ్ళు లేరు, కానీ దేవుళ్ళు మాత్రం ఉన్నారు. యేసు స్వభావం కలిగిన వారు. ఏ చరిత్రలో అయినా సరే ప్రజలను అమ్మా నా కుమారుడా అని ఏ గ్రంథంలో రాసిందో చూపించండి. గ్రంథాలు చాలా ఉన్నాయి, కానీ బైబిల్లో దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మా, తప్పు చేస్తే ఏమన్నాడు తెలుసా? తప్పు చేసిన స్త్రీని, పాపంతో పట్టబడ్డ స్త్రీని ఏమన్నాడు తెలుసా? అమ్మా, ఆయన దగ్గర పరిగెత్తుకొచ్చింది. ఆయన దగ్గర రాకుండా ఏ పక్కింటికి వెళ్ళా బయటికి లేక చంపేద్దరు. కానీ యేసు ఊరు బయట ఉన్నాడు. పాపముతో పట్టబడ్డ స్త్రీని తనుకొచ్చారు. యేసు దగ్గర నిలబడ్డది వచ్చి చూశాడని వెనకాల రాళ్ళు పట్టుకొస్తున్నారు కొట్టి చంపేద్దామని. బోధకుడా, ఈమె పాపము చేస్తుండగా మేము పట్టుకున్నాం. మోషే ధర్మశాస్త్రంలో పాపము చేసేవాడిని రాళ్ళు పెట్టి చంపేయమన్నాడు. ఏంటి చెప్తావు చెప్పన్నారు. అంతే. యేసయ్య మాట్లాడలేదు, తల ఉంచుకుని కింద. ప్రభా చెప్పు, ఏం చెప్పమంటావు? తలెత్తి చూసి అన్నాడు, మీలో పాపము లేనివాడు మొట్టమొదట మీద రాయి వేయండి అన్నాడు ఆయన. దొరికిందిరా బాబు అని ఒకడు పెద్ద రాడు తీసుకుని చెయ్యెత్తితే యేసు ముఖములో వాడు రహస్య పాపం కనపడుతుంది. ఎక్కడ ఏ టైంలో ఏ కొంపకు దూరాడో, ఎక్కడ ఎవరిని మోసం చేశాడో, ఎవరిని ఎత్తుకొచ్చాడో, ఆయన ముఖ కాంతిలో రహస్య పాపం కనపడుతుంది. హల్లెలూయా. ఒక్క దెబ్బతో అడిలిపోయి ఆ రాడు కనపడేసి నడకించుకున్నాడు. ఇంకొకడు వచ్చాడు, ఆ నిలబడ్డాడు, ఆ రహస్య పాపం ముఖం కనపడిపోతుంది. ఒక్క రాడు వేయటానికి అర్హత లేకుండా అందరూ పాపం చేశారు. ఎవరి మట్టుగానే ఒకరికి ఎలా పరిగెత్తుకొచ్చారో ఒకరి తర్వాత ఒకరు, అలాగే ఒకరికి వెళ్ళిపోయారు. కానీ ఆ స్త్రీ భయపడిపోతుంది. అయ్య బాబు, ఈయన చంపేస్తాడు మనల్ని, పాపం లేనివాడు ఈయన మనం చంపేస్తాడని ఆ స్త్రీ గచ్చ ఉడికిపోతుంది, ఉగిరిచేస్తుంది. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, అమ్మా ఎవరు శిక్షించలేదా నిన్ను? లేదు ప్రభు, ఎవరు శిక్షించలేదు. అమ్మా, నేను శిక్షించను.
ఇక పాపము చేయకమ్మా అన్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇక పాపము చేయకమ్మా. అటువంటి భయంకరమైన పాపం చేసి కుటుంబానికి దూరం అయిపోయిన అమ్మాయి, ఆ అమ్మాయి ఆ గ్రామంలో వచ్చినప్పుడు, ఆ ప్రజలు తరువుకు వస్తున్నప్పుడు యేసు దగ్గరికి వచ్చింది. యేసు దగ్గర రాకుండా ఏ పక్కింటికి వెళ్ళి రాకుండా చెప్పేది. యేసు దగ్గరికి వచ్చింది కాక బతికిందంటే, రా యేసు దగ్గరికి, బ్రతికిస్తాడు. నేను పాపం చేస్తాను అనుకున్నావా? చెప్పు ప్రభువా, నీ తెలుసో తెలుగు చేశాను చెప్పు. ఆయన క్షమించే దేవుడు, యేసు శిక్షించేవాడు కాదు. యేసు ప్రభు పాపములు క్షమించేవాడు. పాపం లేనివాడు ఎవడో లేడండి, అందరూ పాపం చేస్తున్నారే. చూసారా? అందుకే సామెతల్లో 3:7 ఉంది, నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు. చాలామంది నేనే జ్ఞానవంతుడిని, నేనే తెలివైన వాడిని అంటాడు. కానీ ప్రభు ఏం చెప్తాడో తెలుసా? నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు. నువ్వు జ్ఞానమైతే దేవుని భయభక్తులు కలిగి చెడుతను విడిచిపెట్టు. అప్పుడు నీ ఎముకలకు సత్వ, నీ దేహమునకు ఆరోగ్యం. హల్లెలూయా. ఎముకలకు సత్వ, దేహం ఆరోగ్యం ఆయన చెప్పినట్టు చేయి. జ్ఞాని అంటాడు, పొద్దుగూతులో కొంపనప్పుడు తిరుగుతాడు. చూసారా? పాపం చేసేవాళ్ళు పొద్దుగూతుల గీతలకు వస్తారు, భక్తి చేసేవాళ్ళు పొద్దుగూతులో ఇంటికి వెళ్తారు. చూసారా? రెండు రకాల వాళ్ళు. దుర్మార్గులు చీకటి కోసం చూస్తారు, దేవుని బిడ్డలు భయభక్తి గలవాళ్ళు వెలుగు కోసం చూస్తారు. పొద్దు కూతులోకి ఇంటికి వచ్చేస్తారు, వీళ్ళు పొద్దు కూతులోకి బయటికి వెళ్తారు. నేను జ్ఞాని. ఏం జ్ఞానం నువ్వు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు లాంటి దేవుడు ఉన్నాడా? ఉన్నారు చాలామంది. అందుకని దావీదు అంటే ఆయన ఒక్కడే మోచకరం చేసేవాడు, ఎవరు లేరండి. దాన్ని బట్టి అర్థాన్ని బట్టి ఆయన ఒక్కడే. అటువంటి మంచి దేవుడు యేసు ప్రభు. సహోదరి, సహోదరుడా, యేసు అంటే తెలుసుకో. ఆయన రా, ఆయన మాటలు విను, నువ్వేం పాడైపోవు. దేవుని మాట మనిషిని బతికిస్తుంది. నువ్వు బ్రతకాలంటే దేవుని మాట విను, నువ్వు బాగుపడాలంటే దేవుని దగ్గర రా. ఎన్నాళ్ళు చూసినా శ్రమలు కష్టాలు ఉన్నావా? అవన్నీ తొలగిపోవాలంటే యేసు దగ్గర రా. దేవుని మాట బతికింతుంది, మనిషిని బాగు చేస్తుంది కూడా. ఎలా బాగుపడితే డబ్బు లేకుండా అనుకుంటావు నువ్వు? డబ్బు అక్కర్లేదు. నీ నిజాయితీని బట్టి, నీ మంచితనాన్ని బట్టి దేవుని బిడ్డలారా డబ్బు నీ దగ్గరికి వస్తుంది. బయట అలవాట్లు ఉండవు. ఏమండి, 1000 రూపాయలు కూలి తెస్తున్నావు, ఇంటికి 300 ఎట్టుకొస్తున్నావు, ఉన్న డబ్బు రోడ్డు మీద ఖర్చు పెట్టేస్తున్నావు. ఎలా బాగుపడతావు? కానీ యేసు దగ్గరికి వస్తే ఆ అలవాట్లు ఏముండవు. అన్న 500 ఖర్చు పెడతావు, 500 బీరులోకి వెళ్తుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మాటల నుంచి దేవుని పిల్లారా ఒక్కసారి ఆలోచించు. ఏం చేస్తున్నావు నువ్వు? ఆలోచన రాలి ప్రతిదానికి. ఎందుకు నేను పాడైపోతున్నాను, ఎందుకు నేను ఇలా చెడిపోతున్నాను, ఎందుకు నన్ను ఈ రోగాలు బాధపడుతున్నాయి అనేటువంటి ఆలోచన కావాలి. ఆ ఆలోచన ఉన్నవాడు ఖచ్చితంగా బాగుపడతాడు. దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరు కూడా గమనించండి. యేసయ్య అంటే ఏడ్చేవాడిని ఊరుకోబెడతాడు, ఏడ్చేవాడిని ఊరుకోబెడతాడు. దేవుని బిడ్డలారా అటువంటి మంచి దేవుడు యేసయ్య. యేసు ప్రభు మరి గర్భమ్మను పుట్టి ఆయన బాలుడిగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా లోకం ఇప్పుడు ఎందుకు వచ్చాడు ఆయన? పాపం పెరిగిపోయింది, దుర్మార్గాలు ఎక్కువైపోయినాయి. బాబు నువ్వు నరవతగా వెళ్ళి ఆ ప్రజలు ఎలా నడవాలో, ఎలా మాట్లాడి నేర్పుని ఆయన చేసి చూపించని తన సొంత కుమారుని నరవతారిగా భూలోకాన్ని పంపించాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా భూలోకానికి వచ్చాడు ఆయన మరియమ్మ గర్భాన్ని పుట్టి. దేవుని బిడ్డలారా అది బహు పేదవాళ్ళు, వడ్డం చేసే బతికివాళ్ళు. ఏది ఏమైనా ఆయన గర్భాన్ని పుట్టి, ఆమె గర్భాన్ని పుట్టి చక్కగా పెరిగి అలా పెద్దవాడయ్యాడు. తల్లిదండ్రుల కంట్రోల్లో ఉన్నాడు, తల్లి చెప్పిన మాట వింటున్నాడు, తండ్రి గారు ఏం చేస్తే అదే చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు అనమాట. ఈయన ఎవరండి? యేసయ్య. బాల్యములోనే తల్లిదండ్రులు లోబడి తల్లిదండ్రులు చెప్పు చేతుల్లో నడిచేవాడు. ఇవన్నీ కూడా అలా చేస్తూ 30 సంవత్సరాలు తల్లిదండ్రుల కంట్రోల్లో ఉన్నాడు. 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు సహకరిస్తూ యోసేపుకి వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు చెప్పినట్టు చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు ఉన్నాడు.
30 సంవత్సరాలు అంటే ఏమన్నా ఇప్పుడు ఎవరైనా తల్లిదండ్రుల దగ్గర 30 సంవత్సరాలు ఉంటారా? నో 10 ఐతులు పక్క వెళ్ళిపోతున్నారు. 10 ఐతులు పక్క వెళ్ళిపోతున్నాడు. శాంతి తిరుగుతున్నాడు. ఒరే ఇలా రా అంటే మళ్ళీ వస్తారని వెళ్ళిపోతున్నారు. తిరిగి రావట్లేదు. అటువంటి మనుషులు మార్చడానికి ప్రభు తన కుమారుని పంపించాడు. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మాటలు వినండి. ఆయన 30 సంవత్సరాల తల్లిదండ్రుల దగ్గర పనిచేస్తూ వాళ్ళు సహకరిస్తున్నాడు. బాల్య దశలోనే 7-8 సంవత్సరాల వయసులో చిత్రం జరిగింది. ఏంటో తెలుసా అండి? మరియమ్మ పని చేసుకుంటూ, బాబు పొయ్యి మీద అన్నం పెట్టాను ఎసరా, కాస్త మంటెట్టరా, కాస్త మంట పెట్టు బాబు, నేను బయట పని చేస్తాను, పని చేసుకున్నా అన్నదంట. ఓకే అమ్మా అన్నాడు. సరే పొయ్యి మీద అన్నం ఎసరు పెట్టింది, అలాగే వెళ్ళిపోయింది. అప్పుడు యేసు ప్రభుని మంట పెట్టమంది కదా, మంట పెడుతూ అలాగే ఆ తల్లి చెప్పినట్టు ఆ పొయ్యి మంట పెడుతున్నాడు. మంట పెడుతుంటే కాసేపటికి ఏమైందంటే పొంగి వచ్చింది. పొంగి వచ్చిన మంట ఆపలేదు. అలా మంట పెడతానే ఉన్నాడు. కాసేపు కొత్త మంది అన్నం అయినా మంట ఆపలేదు. అలాగే మంట పెడతానున్నాడు. ఈ లోపల ఆ అన్నం మాడి బొగ్గైపోయి కంపు కొట్టేస్తుంది. అప్పుడు తల్లికి ఆ వాసన వచ్చింది. అయ్యో అన్నం అంతా బాడి బొగ్గ అయిపోయింది బాబా అని పరిగెత్తుకొచ్చి, ఏమో బాబు నన్ను కేక వేయచ్చు కదా, ఈ బొగ్గ వచ్చినప్పుడు బోత్ చేయొచ్చు కదా అని. అమ్మా నాతో ఏం చెప్పావు నువ్వు? బాబు నువ్వు పొయ్యి మంటెట్టు బాబా, నేను బయట పని చేసుకుంటాను అన్నావు. మరి నేను మంటెట్టాను, పొంగొత్తే మరి బోత్ చేయమని చెప్పవా? చెప్పలేదు. మరి నేను చూసి చెప్పినట్టే చేశాను. అయ్యో నేను ఇదో చెప్పడం చల్లలేదురా బాబు, నువ్వే చేస్తావు అనుకున్నాను ఆయన బాధపడుతూ. ఎలాగ మళ్ళీ పోయి మళ్ళీ వండాలి ఆయన పని నుంచి వచ్చా బాధపడుతుంది. మూత మళ్ళీ ఆ కుండ మీద వేసి, అమ్మా ఓసారి ఇలా రా అన్నాడు. ఏం బాబు అన్నాడు. ఓసారి ఇలా రా అమ్మా. ఎందుకమ్మా చెప్పు. ఓసారి ఇలా రా బాబు, ఓసారి ఇలా రా అమ్మా అంటే, ఎందుకు నాన్న రా ఓసారి అంటే వచ్చింది. వచ్చిన తర్వాత మూత తీసి చూడమ్మా అన్నాడు. ఏం తీసి మాడైపోతే మూత తీసి చూడమన్నప్పుడు మూత తీసి చూస్తే అన్నం మెలమెల పొలావు అన్నం అలా మెదిలిపోతుందంట. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసంటే ఎవ్వరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. యేసంటే ఎవ్వరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. నిరాధార దేవుడు, నిత్యమైన దేవుడు, నింగి నేలకు సర్వము నిలిచి ఉన్న దేవుడు. యేసంటే ఎవ్వరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. దేవునికి స్తోత్రం. చూసారా, బాల్యములోనే యేసయ్య అద్భుతం చేశాడు. అప్పుడు మరియమ్మ అనుకుంది, అయ్యి బాబోయ్ నా కొడుకు దగ్గర ఇంత మహిమ ఉందా, ఇంత ఆశ్చర్యం ఉందా అని ఆ మరియమ్మ మనసులో ఎంతో ఆనందించేసిందటండి. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, యేసు ప్రభు బాల్యంలోనే అద్భుత కార్యాలు చేశాడు. అద్భుతాలు చేశాడు దేవుడు, అద్భుత కార్యాలు చేశాడు. ఎలా మాట్లాడాలో నేర్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 30 సంవత్సరాలు తల్లిదండ్రుల కంట్రోల్లో ఉండి బయటికి 3 సంవత్సరాలు వచ్చి దేవుని మాటలు బోధిస్తున్నాడు. అక్కడే దేవాలయంలోకి వెళ్ళి దేవుని మాటలు చెప్తుంటే ఆ ప్రజలందరూ ఆశ్చర్యపోయారటండి. ఇదేంటి, ఈ కుర్రాడు యేసోపు కొడుకు కదా, ఇతను మరియమ్మ కొడుకు కదా, అమ్మోయ్ ఎక్కడ నేర్చుకుని మాట్లాడండి అని ఆశ్చర్యపోయాడు జనమందరూ కూడా. దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ అక్కడ పనిచేసింది. ఆయన పంపాడు తండ్రి. ఆ ప్రజలకు కావలసిన మాటలు చెప్తే ఇలాంటి మాటలు ఎప్పుడు వినలేదని ఆశ్చర్యపడిపోలేటండి. ప్రభు మాట ఎవరైతే వింటారో వారు తప్పకుండా బాగుపడతారు. నువ్వు బాగుపడాలంటే భక్తి చేయి, బాగుపడాలంటే యేసు దగ్గర రా, బాధలు తీరాలంటే యేసు దగ్గర రా, నీ వ్యాధులు పోవాలంటే యేసు దగ్గర రా, నీ కుటుంబం అభివృద్ధి రావాలంటే యేసు దగ్గర రా. నేలన్న దరిద్రులను లేవనెత్తి అధికారుల పక్కన కూర్చోబెడతాడు. మాట దేవుడు అన్నాడా, మానవుడు అన్నాడా? దేవుడు అన్నాడు. ప్రభు నువ్వు అన్నావు కదా, నా బిడ్డకి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? బాబయ్య నా బిడ్డ చదువుతుంది, పాస్ అవ్వాలి, అయ్యా నా బిడ్డకి చదివింది, దానికి తగిన ఉద్యోగం అని అడుగుతున్నావు. నువ్వు అడగవే, అడుగుడు మీకు ఇవ్వబడుతున్నా ఆయన చెప్తే నోరు మూసుకొని నాకేం చేశాడు దేవుడు,
నాకేం చూశాడు దేవుడు అంటారు. పాపం తెలియక ఆ మాట అంటాం. ఏం చేయలేదా? అసలు బతుకుంటాం ఎవరి కోసం? ఎలా బతికాం? నిమిషంలోకి వేలాది మంది వెళ్ళిపోతున్నారు. నీవు బ్రతుకున్నావు, అదే మేలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా దేవుని మాట వినండి. దేవుని మాట వినేవారు ఎవరు చెడిపోరండి. ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. దేవుళ్ళలాంటి ఎంతోమంది ఉన్నారు. ఒకరోజు నేను హైదరాబాద్ నుంచి ట్రైన్ వస్తున్నాను. ఆ భోగి దాని నిండా తిరుపతి నుంచి వస్తున్నారు భక్తులు. వాళ్ళు శుభ్రంగా మొక్కుబడి తీసుకుని తల మీద ఇంటికి వాళ్ళకని స్త్రీలు పురుషులు కూర్చున్నారు. అక్కడికి నేను కూడా ఆ భోగి ఎక్కాను, అదే పెట్లో ఎక్కాను. సరే, నేను ఒక్కడే కనపడతాను అక్కడ. వాళ్ళు అనుకుంటున్నారు, ఏమనుకున్నారు తెలుసా? వదినా, దేవుడికి రూపం లేదే. ఇంకొకడు లేదు, అవునే, ఆయన జ్యోతే, ఆయన జ్యోతి, దేవునికి రూపం లేదు, ఆయన జ్యోతి అని ఏళ్ళేళ్ళు అనుకుని సంభాషించుకుంటున్నారు. అప్పుడు నాకు ఆత్మ గుద్దేస్తుంది, వీళ్ళతో మాట్లాడాలి. ఎలాగా? నేను యేసుప్రభుని కూర్చొచ్చానని ఇక్కడ పెట్టి కొట్టేస్తాను మా వీళ్ళందరూ ఏకమై వీళ్ళు తిరుపతి వెళ్ళి వస్తున్నారని భయపడిపోతున్నాను నేను. అయినప్పటికీ కూడా రూపమే లేదు, ఆయన జ్యోతి. చూసారా, దేవునికి రూపం లేదంటున్నారు. కానీ అది వీళ్ళకి చెప్తాను, కానీ నాకు మనస్సు నెమ్మదలేదు. అప్పుడు నేనేమన్నానో తెలుసా? సీట్లో, వెనక సీట్లో ఉండి, అమ్మా, దేవుడికి రూపం ఉందరా? దేవుడు తన పోలికని మనిషిని చేసి జీవముదాడమ్మా. ఆయన పోలికనే ఉన్నాడు, ఆయన మనిషి మన పోలికనే ఉన్నాడు. అంట్లోకి అలా జనమందరూ తిరిగినామో తిప్పారు తలకాయలు. అమ్మా, దేవుడు జ్యోతి కాదురా, దేవుడు జ్యోతి అనుకుంటా కాదు, తన పోలికని, తనకేమున్నాయో అవయవాలు అన్నీ పెట్టి మనిషి జీవాది ఊదాడు. అప్పుడు మనం మనుషులైతే నిలబడ్డాం. ఆయనకు రూపం ఉందమ్మా, మన పోలికే. దేవుడు ఎలాగున్నాడంటే మనలాగే ఉన్నాడని చెప్పాలి. ఉన్న దేవుళ్ళకు ఉన్నాయి రకరకాలు, చిత్రకారుడు పెడుతుంటాడు. అది కాదు, తన బిడ్డలం కనుక తన పోలికనే మనం ఉన్నాం అందరూ. చాలామంది తెలియక రకరకాలుగా అంటుంటారు. జ్యోతి అన్నది ఆవిడ, ఆయన రూపంలో అనుకున్నారు. వెంటనే అమ్మా అలాగనకండి, తన పోలికను ఒక బొమ్మను, మట్టిని బొమ్మను చేసి దానికి ప్రాణం పోసాడమ్మా. మనం అందరం ఆయన పోలికనే ఉన్నాం. ఆయనకి ఎన్నుంటే అన్నీ మనకు పెట్టాడు అవయవాలు. ఆయన 2 చేతులు ఉన్నాయి, 2 చేతులు పెట్టాడు. కళ్ళు ఉన్నాయి, కళ్ళు పెట్టాడు. ముక్కు ఉన్నాయి, ముక్కు, నోరున్నాయి, నోరు పెట్టాడు. అమ్మా, ఆయన పోలికనే మనం ఉన్నాం తల్లి. అంట్లోకి అందరూ నన్ను ఎంక చూసి ఆశ్చర్యపోయారు. దేవుని మాటలు చెప్పాను ప్రియులారా. వాళ్ళందరూ కూడా, అయ్యగారు టిఫిన్ తినండి, పళ్ళు తినండి, ఇది తినండి, అది తిని అని పులివాటు పట్టుకొచ్చి పెట్టేస్తాను నాకు. చూసారా, యేసు మాట ప్రతి చోట నేను చెప్తుంటాను. ఎందుచేతంటే ఆయన మాట చెప్పాలి. దేవుని సేవకుడు ఎక్కడ నోరు మూసుకుంటా లేదు. ప్రతి చోట నేను చెప్తాను దేవుని స్తోత్రం. అధికారుల దగ్గర చెప్తాను, ఎమ్మెల్యేల దగ్గర చెప్తాను, ఎంపీల దగ్గర చెప్తాను, ఎవరి దగ్గరైనా సరే. నేను వాళ్ళ దేవుడు, వాళ్ళు పెద్ద అధికారాన్ని భయపడడం, చక్కాయలు బుధమ చేసి కొట్టి మాట్లాడతాను. ఆశ్చర్యపోతారు అందరూ. లోకంలో ఉన్నవాడు కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. నాకు భయం ఏంటి? ఆయన చేత పిలువపడ్డాను. ఒక దైవజనుడు, కీర్తిశేషులు వడ్డీ గారు, ఆత్రేయపురం మహానుభావుడు, ఆయన దగ్గర తరబీదు పొంది, ఆయన చేత అభిషేకం పొంది, ఆయన చేత పంపబడ్డాను నేను. నా మట్టుకు నేను బైబిల్ రాలేదు దేవుని బిడ్డలారా. ప్రతి ఒక్కరు కూడా దేవుని సేవకులు తనకు తనే మాటలు నేర్చుకుని వస్తుంటారు. అది సువార్త కింద పనిచేస్తారు, కానీ ఆత్మరక్షణాది పని అవుతాళ్ళకి వాళ్ళు చెప్పినట్టు జరగవు పనులు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆయన చెప్తున్నాడు చక్కని మాట. ఆయన మాట జీవపు ఓట. ఆయన మాట విని వాళ్ళందరూ కూడా బ్రతుకుతాను. బ్రతకాలంటే యేసు దగ్గర రా, బాగుపడాలంటే యేసు మాట విను. ఆయన తిరగొద్దన్నాడు. నా కుమారుడా, అటు ఇటు తిరక్కు. ఏమన్నాడు తెలిసాడా? ప్రతి మనిషి పని కలిగి ఉండాలి, ఖాళీగా ఉంటాకు వీల్లేదు. 6 దినములు కష్టపడిపో.
ఏడో దినం నా దగ్గర అన్నాడు ఆయన. దేవుని బిడ్డ, నీవనే నీ పొరుగువాన్ని ప్రేమించు. ఏమన్నాడు ఆయన? ప్రేమ. ఏమండి, మంచిగా సొల్లు కబురు చెప్పిన వాళ్ళు ప్రేమిస్తారు, నిజం మాటలోని పలకరించరు. చాలామంది లేని మాటలు, సొల్లు మాటలు చెప్తుంటారు, వాళ్ళు ఎంతో ప్రేమించేస్తారు. సూటిగా మాట్లాడితే మాత్రం అతనికి కనీసం మర్యాద చేయరు. సొల్లు కబుర్లు చెప్పను నేను. ఎటువంటి వస్తాదైనా సరే ఆడు చేసిన తప్పుని ఖచ్చితంగా ముఖమే చెప్తాను నేను. ఇది చేసిన తప్పు. నిజమైన స్నేహితుడు గాయపరుస్తాడు. పగవాడు ముద్దులు పెడతాడు, లెక్కలేని ముద్దులు. సరే, పగవాడు ముద్దులు పెడతాడు, స్నేహితుడు గాయం చేస్తాడు. బాధ. నువ్వు అన్నమాట తప్పురబ్బాయి, అది కానీ అలాగనొచ్చా పెద్దోళ్ళని. ఏం చేస్తాడు తెలుసా? నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? తప్పు అంటాడు. ఏమండి, పగవాడు ముద్దులు పెడతాడు. ఏమని? నువ్వేన్నావురా ఎమ్మెల్యే, నువ్వు అలా తిరగబడతావంటే నిజంగా నీలాంటి ఊడి మొగోడు ఎవడలే, నువ్వే మొగోడు అంటాడు. అదే నిజం అనుకుని ఇంకోసారి తిరగబడతా, తీసుకెళ్ళి ఆపలేను నేను అంటారు. అప్పుడు నవ్వుతాడు, బాగా తిరిగిందని. దుర్మార్గులు ఉన్నారు చాలామంది. ఏమంటే మాటలు తీగా ఉంటాయి, మోసం అంతానే. దేవుని ఆత్మ కలిగి లేరు, బోధ చేస్తుంటారు. దేవుని బిడ్డలారు ఎవరు కూడా దేవుని వాక్యానుసారంగా లేరు. అందరూ పాపం చేశారు, అందరూ పాపం చేస్తూ ఉన్నారు. కానీ ఎవడు చూశాడు దేవుణ్ణి అంటారు. ఏమంటే దేవుడిని చూసినవాడు ఎక్కడ కూడా లేరంటారు. ఎందుకు లేరు? నేను 2 సార్లు దేవుని దర్శనం చూశాను. దేవుని బిడ్డలారా, ఆయన దర్శనం చూడాలని నేను ఎక్కడో పొలంలోకి వెళ్ళి, ఎక్కడ వేసవికాలం కళ్ళంలో మోకరించి 10:30కి మోకరించి 3:30కి నేను కళ్ళు తెరిచి చూస్తే ఆ లోపల ఎన్నో దర్శనాలు చూపించాడు నాకు దేవుడు. దేవుని బిడ్డలారా, నేను దర్శనం చూడాలని ఒక రోజు పట్టుదల ప్రార్థన చేస్తే ఆయన రక్తాలు కారకుండా కనపడ్డాడు. బాబోయ్ అని మంచం నుంచి కింద పడిపోయాను. ఆ పాస్టర్ గారు, అయ్యి బాబు ఏంటంటే అంత కేకేశారన్నది. బాబోయ్, నేను యేసుప్రభు చూశాను, అయ్యి బాబు రక్తాలు కనపడ్డాడా అని చెప్పినప్పుడు అడిగిపోయింది ఆవిడ. అది కాదు ప్రభు, నువ్వు మామూలుగా కనపడాలి. మళ్ళీ ఒకసారి అడిగి ప్రార్థన చేశాను, మళ్ళీ మామూలుగానే సామాన్యంగానే కనిపించాడు దేవుడు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుడిని చూస్తారండి. హృదయం శుద్ధి ఉండదు. ఏమండి, బట్టలు శుభ్రం ఉంటాయి, వస్తువులు మంచి చేసుకుంటారు, చక్కగా కోటింగ్ కొట్టుకుంటారు. అది మనుషులు చూస్తున్నారు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు. సమూయేలు మరి దేవుడు చెప్పాడు, ఇశ్రాయేలుకి రాజుగా యెషయా కొడుకుని నువ్వు నాకు రాజుగా అభిషేకించన్నాడు. అయితే యెషయాకి 80 కొడుకులు. దేవుని బిడ్డలందరూ పెద్దవాడు ఈ తైలపుడితో రెడీగా వచ్చాడు. యెషయా వచ్చి మీ అబ్బాయిని పంపించబడ్డారు. ముందుగా పెద్దవాడిని పంపించాడు. ఎలా ఉన్నాడు? ఎర్రగా, మంచి బుజ్జిగా, అందంగా, మంచి టీవీగా కనపడుతుంది. ఈయన రాజుకు పనిచేస్తాడని తైలంతో అభిషేకించడం చూస్తుంటే దేవుడు, సమూయేలు అతను పైవేషం చూస్తున్నాను, అతను హృదయం మంచిది కాదు, అతను పైవేషం చూస్తున్నావు, అతను హృదయం మంచిది కాదు, నో చేయొద్దనైతే ఒక్కసారే సమూయేలు ఆశ్చర్యపోయాడు. చూసారా దేవుని బిడ్డలారా, పైవేషం ఎన్ని వేషాలు వేసినా హృదయాన్ని దేవుడు చూస్తాడు. పైవేషం మనుషులు చూస్తారు. ఎలా ఉన్నాం మనం? ఏ రీతిలో ఉన్నాం? దేవుని మాటలు వినిచున్న బిడ్డలారా, ఇక్కడ మత్తయి 5వ అధ్యాయము ఇక్కడ ఒక చక్కని మాట 8వ వచనం, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. హృదయం శుద్ధిగా ఉండాలి. హృదయం శుద్ధిగా ఉంటే దేవుడిని హృదయంలో ఉంటాడు. దేవుడిని హృదయంలో ఉంటే నీకు రోగాలు రావు. దేవుడిని హృదయంలో ఉంటే సాతాను అసలు దరిద్రరాటకి నీ పక్కన నిలబట్టే సరిపోదు. హృదయ శుద్ధి ఉండదు. బట్టలు శుభ్రం వేసుకుంటారు, సోకుంటారు కాదు, అది మనుషులు చూసేది. కానీ హృదయాన్ని దేవుడు చూస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, హృదయాన్ని మనం ఎలాగుందో పరిశోధించుకోవాలి. పొగిడేవాడిని ప్రేమిస్తారు, సూటిగా మాట్లాడేవాడిని పక్కన పెట్టి మాట్లాడరు. అలాంటి మనుషులు ఉన్నారు. హృదయం శుద్ధి లేదు. దేవుని బిడ్డలారా, నేను జ్ఞానవంతుడిని అంటారు, నాకేముందంటారు. ఏముంది? ఇదంతా శాశ్వత. అందాక ఉన్నాను, అందాక తిరిగి రండి అన్నప్పుడు వెళ్ళిపోవలసిందే.
ఎన్నాళ్ళు లిమిట్ పెట్టాడు, 70-80 పెట్టాడు. అంతకంటే పైకి బతికావా ఆయాసం దుఃఖమే రా అన్నప్పుడు వెళ్ళిపోవచ్చిందే మనం. ఏసీ కార్లు ఉన్నా, ఏసీ మేడలు ఉన్నా, ఎకరాల భూమి ఉన్నా, మనుగులు బంగారం ఉన్నా, ఇదంతా ఇక్కడే ఉంటుంది. కానీ మనం ఉండడం ఏంటి సుఖం? కానీ దేవుడికి భయపడ్డావా అని చెప్పిన ఆయుష్ కంటే ఎక్కువ బతుకుతావు. బ్రతకాలంటే భక్తి చేయాలి, బాగుపడాలంటే భక్తి చేయాలి, రోగం పోవాలంటే భక్తి చేయాలి, ఏసు రావాలి. ఏసు అంటే ఏడ్చేవాడిని ఊరుకోబెట్టుకోండి మా. ఎంతోమందిని నరావతారిగా భూలోకంలో సంచారం చేస్తున్నప్పుడు ఒక కుష్ఠరోగి వచ్చి కుళ్ళిపోయిన శరీరం అంతా ఆ యేసోత్తలు తెలుసుకుని ఆ ఎదురుగుండా వచ్చే మోకాలు ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధులు చేయి నాయన అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? ప్రభువా నీకు ఇష్టమైతే అంటే నా భార్య ఇష్టపడతలేదయ్యా, నా పిల్లలు ఇష్టపడతలేదయ్యా, నా గ్రామస్తులు ఇష్టపడతలేదయ్యా, యేసయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయమని ఆ కుష్ఠరోగి యేసయ్యని అడిగితే ఆ ఎంత మంచి దేవుడు చూడండి. నీవు నాకు ఇష్టమే అని చెయ్యించులోకి ఆ శరీరం పసిపిల్ల దగ్గర అయిపోయింది. హల్లెలూయా. అటువంటి మంచి దేవుడు యేసయ్యా. ఆలస్యం చేస్తున్నావా? మన దేవుడు కదా అనుకుంటున్నావా? యేసు అందరికీ ప్రభువే, అందరికీ ప్రభువే. దేవుని మాటలు ఇస్తున్నాను, దేవుని పిల్లలు నా మాటలు ముగిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొద్దకు రండి, మీ యొద్దకైనా వస్తాడు. ఆలస్యం చేయకు, సమయం పోనివ్వకు. సమయం సంకుచితంగా ఉంది, సమయం పొట్టు గాలికి ఎగినట్టు ఎగిరిపోతుంది. 2024 అప్పుడే 4 నెలలు అయిపోయింది. ఎంత విచిత్రమో చూడండి. పొట్టిన అయిపోతే నెలలో కానీ సమయం ఇచ్చాడు నీకు. అనేకం చచ్చిపోతున్నా సరే నువ్వు బ్రతుకున్నావంటే మారుమనసు పొందుతామని సమయం ఇచ్చాడు. ఆలస్యం చేయకు, యేసు దగ్గర రా. నీ పక్క ఉన్న చర్చికి వెళ్ళు, మారుమనసు పొంది బాప్తిసం పొందమన్నాడు. యేసు దేవుడని నమ్మి బాప్తిసం పొందు. యేసు పక్కన కూర్చుంటా పరలోక రాజ్యంలోని. దేవుని బిడ్డలు నా మాటలు ముగిస్తున్నాను. ఆత్రేయపురం మండలం అంకంపాలెం గ్రామంలో పెంతెకొస్తు సహవాసం, అది యేసుక్రీస్తు ప్రభు శృంగార దేవాలయం నేను కట్టాను. దేవుని బిడ్డలారా అద్భుతంగా దేవుడు చేశాడు అక్కడ కార్యం. అక్కడ అనేక మంది బాగుపడతా ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో ఎక్కడికో తీసుకెళ్తుంటారు నన్ను. ప్రార్థన చెయ్యాలి, పారిపోతుంటాయి. అటువంటి అద్భుత కార్యాలు ప్రార్థనలో దేవుడు కార్యం చేస్తున్నాడు. కనుక దేవుని మాటలు దేవుని పిల్లారా ప్రతి ఒక్కరు కూడా నమ్మండి యేసుక్రీస్తు దేవుడని. యేసు లాంటి దేవుడు మరి లేడని లేఖనాలు క్లియర్గా రాసింది. కనుక నా మాటలు ముగిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా యేసే దేవుడు. దేవుళ్ళు ఉన్నారు చాలామంది. దావీదు అంటాడు 136:4 ఆయన ఒక్కడే మాత్కారం చేసేవాడు. అంటే దానికి అర్థం ఏంటి? ఉన్నారు దేవుళ్ళు, ఇంకెవరు లేరు, అలాంటి కార్యాలు చేయడు. దేవుడు మిమ్ములను మీ బిడ్డలను దీవించుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, ఈరోజు ప్రభువా నీ సన్నిధిలో మాటలు విన్న ప్రతి బిడ్డను మారు మనసు పొంది రక్షణ తీసుకొని సిద్ధపాటు చేయండి ప్రభువా. సమయం పుట్టు గాలికెళ్ళి వెళ్ళిపోతుంది, రోజులు గతించిపోతున్నాయి ప్రభానికి. రేపు 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 అని చాలామంది ప్రభాని అలాంటి వారిని అందరినీ కూడా మార్చి ఈ సన్నిధికి తోడుకురండి. నేను ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబంలో సమస్యలన్నీ యేసు నామములో తొలగి సంతోషించునుగాక. నా ప్రార్థన మీరు ఆలకించండి, మహిమ మీరు పొందుకోండి. ఈ దీన ప్రార్థన మీరు అంగీకరించము. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నేను ప్రార్థించి బ్రతిమలాడుతున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభుపేట వందనాలు. దేవుడు దీవించుగాక.